ఈసారి బీజేపీ ఓడిపోతుందని కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు భయపడ్డారా లేదా? ఇవన్నిటి పక్కన పెడితే మోదీ వేవ్ అనేది సౌత్లో మంచి, ముఖ్యంగా తెలంగాణలో బాగా వేవ్. ఇప్పుడు కరెక్ట్గా సరి సమానంగా 8 ఎట్లొచ్చినాయి? అట్లా వచ్చేటట్టు ప్రణాళికలు ఏమన్నా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై చేసుకున్నాయా? ఓట్లు ఏ రోజులకు సిగ్గులేదని చెప్తాను. మొన్ననే డిసైడ్ చేయండి, సీట్లు తగ్గిపోయినాయి. ప్రజలు అరే తగ్గుతాయి. సో ఇప్పుడు మీరు పరిపాలన గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? కోతికి కొబ్బరి చిప్ప వచ్చినట్టు అవుతుంది పరిస్థితి. అట్లీస్ట్ కేసీఆర్కి అబద్ధాలతో డబ్బులు తెచ్చుకునే తెలివని ఉన్నది, వీళ్ళకి ఆ తెలివి కూడా లేదు, ఇలా నమ్మే పరిస్థితి లేరు. మరి మీ బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డిని కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక 1 year తర్వాత రాజకీయాలు మారిపోతే వాళ్ళు వీళ్ళవచ్చు, వీళ్ళు వాళ్ళవచ్చు. చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ తో 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తారు రేవంత్ రెడ్డి. ఒక మంచి నాయకుడు అవినీతి ఆరోపణలు లేకుండా వస్తారు, డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారిని తీసుకుంటారు, ఎవరినైనా తీసుకుంటారు. సరే, ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా ఇక్కడ. ఇవాళ అన్ని పేపర్లో ప్రధాన ఇష్యూ అయోధ్య రామ మందిరం డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదని ప్రధాన పూజారి చర్చ ఆయనే చెప్పిండు. అండ్ లీక్ అవుతుంది, వాటర్ అంతా కూడా లీక్ అవుతుంది. ఎలక్షన్స్ కోసమే కావాలని కంప్లీట్ చేసిర్రు బీజేపీ. ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంటే కొన్ని ఏమైనా తేడాలు ఉండొచ్చు. ఒకటే ఇప్పుడు మన దగ్గర కూడా ఎట్లుంటుంది, ఏడవుతుంచో లీకేజ్ ఉంటే పెద్ద సినిమా చేసి చూపిస్తుంది, అవసరం లేదా దాని మీద కామెంట్ చేయాల్సిన పని. ఇదే విషయము తెలంగాణలో యాదాద్రి కట్టినప్పుడు ఇట్లా లీకేజ్ అయితే బీజేపీ వాళ్ళు ఒకటే ఈడ జరిగింది అవినీతి, ఆడ అవినీతి జరగలే, నీతి జరిగిందంట. ఓవైసీ ప్రమాణ స్వీకారం చేస్తూ జై పాలిస్తానీ అని. జై పాలిస్తాన్ అనడంలో నాకైతే పెద్ద ఆశ్చర్యంగా అనిపించలేదు. 1 monthలో ఉన్నది బయటకు అన్నాడు, స్లిప్ అయినట్టున్నాడు. ఒక మంత్రి డైరెక్ట్ చెప్తుంది ఇది ముస్లింల పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ముస్లింలను గౌరవించు తప్పలేదు, ముస్లిం పార్టీ అంటే మరి పికనిక్ పెట్టుకోరా హిందువులనల్లా, పుట్టి ఎంఐఎం లెక్క ఒక సపరేట్ పార్టీ పెట్టుకోరు. తెలంగాణ విషయానికి వస్తే ఒక్క దమ్మున్న లీడర్ని చూపించండి బీజేపీలో. బండి సంజయ్ గారు చూడండి, రఘునందన్ రావు గారు చూడండి, కిషన్ రెడ్డి, అందరూ ఒక మంచి లీడర్లు. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఐఏఎస్ గురించి ఎందుకు మాట్లాడరు? ఇలా పోస్టింగ్లు ఇచ్చి కూర్చోబెట్టారు కదా, ఇవన్నీ వారం తర్వాత మాట్లాడతాం. ఎందుకంటే అవన్నీ ప్రాపర్ ప్రూఫ్స్ వచ్చినాక మనం మాట్లాడితే, మీడియా ముందు మాట్లాడితే కూడా బాగుంటుంది. ఇదే ఈడీ నా మీద రైడ్ చేసింది కదా, మరి నన్ను ఎందుకు అరెస్ట్ చేయలే? బీజేపీలో చేరారు. అరే అదే తప్పు, మీరు అట్లా మాట్లాడొద్దు. మనసులో నేను ఇప్పుడు జర్నలిస్ట్ గా అడుగుతున్నా, బీజేపీ మీద కోపంతో అడిగినట్టు. బీఆర్ఎస్ పరిస్థితి ఏందంటారు? ఫ్యూచర్ బాగుండాలి బీఆర్ఎస్ పార్టీ అంటే, పోయి విలీనం కావాలి ఎంఐఎం పార్టీలో. బీజేపీలో విలీనం అవుతుంది అంటున్నా నేను. హరీష్ రావు రెడీగా ఉన్నాడు, ఆల్రెడీ మంతనాలు. నేనేం చెప్తున్నా, దాన్ని విలీనం అనకూడదు. సరే అన్న, మీరు గోవుల కోసం కష్టపడతారు, కాపాడతారు అని అంటా ఉన్నారు కదా, నేను ఒక అడ్రస్ చెప్తా, అక్కడికి వెళ్ళే దమ్ముందా మీకు? మీ మీడియా కూడా వస్తుందా? పోదాం. 100% మొన్న మాట్లాడింది 100% అన్న చెల్లెల సవాలన్నీ